హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా వీకెండ్కి సంబంధించిన తొలి ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే బిగ్ బాస్ సీజన్ 8లో ఇదే చివరి వీకెండ్ కావడంతో ఈరోజు షో మాత్రం అదిరిపోయేలా డిజైన్ చేశారు బిగ్ బాస్ టీం. ఎందుకంటే వచ్చే వారం బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రోమో విషయానికి వస్తే బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున పుష్ప 2 సినిమాలోని టాప్ ట్రెండింగ్ సాంగ్ అయిన ఫీలింగ్స్ పాటకి అమ్మాయిలతో అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. వెంటనే ఆడియన్స్ అందరూ నాగ చైతన్య పెళ్లి సందర్భంగా విషెస్ చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికీ థ్యాంక్స్ అంటూ చెప్పాడు నాగ్. ఇక ఆ తర్వాత అసలైన సినిమా ప్రారంభిస్తూ మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ముందుగా ఈ వీక్ నామినేషన్స్ ప్రాసెస్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన సేఫ్ జోన్ టాస్క్లో గౌతమ్ నిఖిల్ మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ మూసుకొని కూర్చో గౌతమ్ అంటూ ఎటకారకంగా మాట్లాడటంతో సీన్ అర్థమయ్యి గౌతమ్ ఆ తర్వాత నేను తప్పు అని సారీ అని కూడా చెప్పాను సార్ అని చెప్పడంతో ఫస్ట్ అనేసి మళ్ళీ సారీ చెప్తే తప్పు కరెక్ట్ అవ్వదు గౌతమ్ అంటూ గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో గౌతమ్ సైలెంట్ అయ్యాడు. ఆ వెంటనే నిఖిల్ ఏదో చెప్పబోతుంటే కూర్చోబే అంటూ నిఖిల్కి షాక్ ఇచ్చాడు నాగార్జున. ఎందుకంటే ఈ వీక్ ఓట్ అపీల్ చేయడం కోసం జరిగిన రంగు పడుద్ది టాస్క్లో గౌతమ్ని నిఖిల్ కూర్చోపోబే అంటూ మాట్లాడాడు. ఆ విషయాన్ని తీసి మాట్లాడుతూ ఒకరిని తప్పు పట్టేటప్పుడు మనం కూడా ఏ విధంగా ఉన్నామో చూసుకోవాలి నిఖిల్, మూసుకొని కూర్చో అంటే నీకు కాలింది కదా, అలాగే నువ్వు బే అని అంటే గౌతమ్కి మండింది అంటూ కౌంటర్ అయితే ఇస్తున్నాడు. ఇక ఆ తర్వాత నబిల్తో మాట్లాడుతూ ఆట మాత్రమే సరిపోదు నబిల్, మాటలు కూడా చూసుకొని మాట్లాడాలి. గౌతమ్ అన్నింట్లో మధ్యలో దూరతాడు అంటూ నువ్వే చెప్పావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? ఎవరైనా ఏదైనా పాయింట్ చెప్పాలని చూస్తే ఏదో వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు. వాళ్ళు చెప్పేది వింటే కదా నీకు ఏం మాట్లాడాలో అర్థమయ్యేది. గేమ్ ఒక్కటే బాగా ఆడుతాను, నేనే గెలుస్తాను అంటే కుదరదు అంటూ స్ట్రాంగ్గా ఇచ్చి పడేశాడు. ఈ సీజన్కి ఇదే చివరి ఫైర్ వీకెండ్ కావడంతో నాగార్జున అందరి భాగవతాలు బయట పెడుతూ రెచ్చిపోతున్నాడని చెప్పాలి. ఇక ఆ తర్వాత రోహిణి దుమ్ము దులిపేస్తున్నాడు. నువ్వు సంచాలకుగా ఉంటూ ఏం చేశావు అంటూ ఫైర్ అవుతుంటే రోహిణి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆపు రోహిణి అంటూ ఫైర్ అవుతున్నాడు. దీంతో ఇక ప్రోమో చివరిలో నాగార్జున మాట్లాడుతూ జస్ట్ చాలా సింపుల్గా ఈ సీజన్ ముగిసిపోతుంది అని అనుకుంటున్నారా? ఈ సీజన్ లిమిట్లెస్ కదా, లిమిట్లెస్ ట్విస్టులు చాలానే ఉన్నాయి, వెయిట్ అండ్ సీ అంటూ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చాడు. మరి ఈ వీకెండ్కి సంబంధించిన తొలి ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.